యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నాం. యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చారు దాని కొనసాగింపుగా మనం ఈరోజు వీలైతే 3 లేదా 2 ఈరోజు మనం ఆలోచన చేద్దాం. చదువుదాం ఒకసారి. యేసుక్రీస్తు వారి భూలోకానికి ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు చాలామంది క్రిస్మస్ అనేది చేస్తున్నారు. అయితే క్రిస్మస్ చేసేవారిలో 2 కేటగిరీలు ఉన్నారు. ఆ 2 కేటగిరీల వారు ఏంటంటే, 1 తెలియక చేస్తున్నారు, 2 అది తప్పు అని తెలిసినా చేస్తారు చాలామంది. అంటే ఇలాంటి వారు చాలా ప్రమాదకరమైన దాంట్లోకి వెళ్ళిపోతారని గ్రంథం సెలవిస్తుంది. అయితే యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చారు, ఆయన భూలోకానికి ఎందుకు వచ్చారు అనే దాని కంటిన్యూషన్ ఈరోజు మనము యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు నా రాజ్యము లోక సంబంధమైనది కాదని, లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదని. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడిగగా, యేసు నీవన్నట్టు నేను ఎవరిని, రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చి తిని అని చెప్పేశాడు. యేసు ప్రభువు ఈ భూలోకానికి ఏమని చేశారంట, పుట్టారంటే కంటే ఆయన నోట స్పష్టంగా వస్తుంది ఏమిటంటే ఆయన వచ్చి తిని అన్నాడు. భూలోకానికి ఏం చేశారంటే ఆయన వచ్చాడు. దేనికి వచ్చాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అయితే సత్యానికి చాలా అర్థాలు ఉన్నాయి. సత్యం అంటే ఏంటి ప్రశ్న, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే నిజము అంటాము, వాస్తవం అంటాము, లేదా యథార్థము అంటాం. ఇవన్నీ సత్యానికి ఉన్న పేర్లు. అయితే ఏది నిజము, ఏది వాస్తవము, ఏది సత్యము అనేదాన్ని మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏంటి సత్యము, అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. నేను లోక సంబంధులు కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని చెప్పేశాడు. ఏంటి సత్యం అంటే నీ వాక్యమే సత్యము అని చెప్పేశాడు. సత్యానికి సాక్ష్యం ఉండాలా? సత్యానికి ఏమైనా సాక్ష్యం ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సత్యానికి సాక్ష్యం లేకపోతే ఇది సత్యము అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే లోకంలో అనేక రకాలైన బోధలు ఉన్నాయి, అనేక సంబంధంగా గుంపులు కూడి ఉన్నారు. కాబట్టి ఇందులో ఏది సత్యము, ఏది అసత్యము, ఏది వాస్తవము, ఏది అవాస్తవమని అని సమాజానికి, భూమి మీద ఉన్న ప్రజలకి ఖచ్చితంగా ఏది సత్యమో తెలియజేయడానికి ఆయన వచ్చాడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసు నా రాజ్యం లోక సంబంధమైంది కాదు. మీరందరూ యేసు ప్రభువు వారు భూలోకానికి వచ్చాడు కదా, ఆయన రాజ్యం లోక సంబంధమైందేమో, ఇక్కడికి వచ్చి ఏమైనా పరిపాలన చేస్తాడేమో, ఇక్కడేమో సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడమో, ఇక్కడేమో రాజ్యాన్ని, లోక సంబంధమైన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అనుకున్నాడు. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది. అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుతారు. ఒకవేళ ఆయన ఈ లోకానికి వచ్చి రాజ్యం ఏర్పాటు చేస్తే కనుక ఆ రాజ్యంలో ఏముంటారు, సేవకులు ఉంటారు, భటులు ఉంటారు. కాబట్టి ఈ సేవకులు భటులు వచ్చి ఒకవేళ యేసుక్రీస్తు వారిని చంపేద్దామని యూదులు వస్తే కనుక ఆ యూదులు ఏం చేశారంటే అడ్డుపడి ఆపేది. కానీ ఇలాంటిది కాదు నా రాజు, అదే చెప్పేస్తున్నాడే, నా సేవకులు పోరాడుతారు కానీ నా రాజ్యము ఏ సంబంధమైంది కాదని. అందుకు పిలాతు నువ్వు రాజువా, పిలాతే రాజు. అయితే పిలాతుతో ఒక ఆయన చెప్తున్నాడు ఏమనంటే, పిలాతు రాజు అయ్యండి, ఈయనేం చెప్తున్నాడు, ఆయన అడుగుతుంటే రాజు అని చెప్తున్నాడు. రాజు అంటే నా గోత్రంలోంచి రావాలి కానీ, నా వంశంలోంచి రావాలి కానీ, అసలు నా సంతానంలో పుట్టాలి కానీ, ఈయన రాజు ఏంటి అని ఆశ్చర్యపోయాడు ఎవరంటే పిలాతు. అందుకని పిలాతు నీవు రాజు అని ఆయన అడిగగా ఆయన అబద్ధం మాట్లాడలేదని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు క్రైస్తవులు అంటే కనుక ఎవరైనా పెద్ద నాయకుల ముందు మీరు క్రైస్తవులు అంటే చంపేస్తామని చెప్తుంటే మనం అబద్ధాలు ఆడతాం. కానీ యేసుక్రీస్తు అలాంటి వారు కదంటే, నువ్వు రాజు అని ఎవరితో చెప్తున్నాడు, భౌతికమైన రాజుతో రాజు అని చెప్పుకున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. నీవు రాజువా అని ఆయనను అడుగగా, నీవు అన్నట్టు నేను రాజును, సత్యమును గురించి ఏమివ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే పుట్టానంటే ఏంటో అర్థం చేస్తున్నాడు. పుట్టితిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట విని నేను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటని ఆయన చెప్పాడు. కాబట్టి సత్యం అంటే ఏంటి, అదే 16 వచనాలు చెప్పాడు చూడండి. 17వ అధ్యాయం 16వ వచనంలో, నేను లోక సంబంధులు కానట్టు వారును లోక సంబంధులు కారు, నీవు నన్ను సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయను, నీ వాక్యం వారికి ఏంటంట సత్యము అని చెప్పేశాడు. ప్రతి సత్యంలో కొంతమంది ప్రతిష్టలు చేస్తాను,
వారికి నేనేమిస్తానంటే నీ వాక్యాన్ని ఇస్తాము. అసలు సత్యము అంటే ఏంటంటే నిజము వాస్తవం అని అనుకుంటాం, కానీ మనం ఏది నిజము ఏది వాస్తవం అంటే యేసుప్రభువు వారు చెప్పిందే వాస్తవము, యేసుప్రభువు వారు చెప్పిందే సత్యం. కాబట్టి యేసుప్రభువు వారు చెప్పింది ఎవరైనా చెప్పినా, యేసుప్రభువు వారు మాట్లాడలేనిది ఎవరైనా మాట్లాడినా అది అసత్యం. కాబట్టి యేసుప్రభువు వారు చెప్పిందే సత్యము అని అర్థమవుతుంది. అందుకని సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. ఎవరు సత్యం? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనం. అక్కడ యెహోవా నా ప్రభువా, మేలు దయచేదనని నీవు నా దాసుడు అయినా నాకు సెలవిచ్చున్నావే, నీవు దేవుడవు గనక నీ మాట సత్యము అని చెప్పేశాడు. చెప్తే ఎవరు చెప్పాలి సత్యము? ఒకటి యేసుక్రీస్తు వారు అని చెప్పాలి. ఆల్రెడీ దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన తండ్రి కాబట్టి ఆ తండ్రి ఏ మాట చెప్తే అదే సత్యం. కాబట్టి సత్యం అంటే వివిధ రకాలైన డెఫినేషన్లు ఇస్తారు చాలామంది. సత్యం అంటే ఏంటంటే యేసు వారు చెప్పిందే సత్యము, యేసుప్రభువు వారు తండ్రి ఇచ్చిన వాక్యాన్ని అన్ని శిష్యులకి ఇస్తేనే అదే సత్యము అని చెప్పేస్తారు. ఎందుకంటే సత్యం 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 అని లోకంలో అబద్ధ బోధకులు కూడా ఏం చెప్తారంటే మేము కూడా ఏం చెప్తున్నాం? సత్యం చెప్తాం. అయితే నువ్వు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చెప్పావా? లేదా నీవు దేవుడవు కనుక ఎవరు అంటే మనుషులు కనుక మనుషులు ఏం మాట్లాడతారో అబద్ధం మాట్లాడతారు, అసత్యం చెప్తారు. కానీ దేవుడు కనుక ఏం చెప్పాడు? సత్యమే చెప్పాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు వారు భూలోకానికి ఎందుకు వచ్చారంటే సత్యమును గురించి ఏముండాలి? సాక్ష్యం. అంటే సత్యం అంటే ఆయన ఏం చెప్పాడు, సత్యం అంటేనే వాక్యం అని చెప్పాడు. ఆ వాక్యాన్ని గురించి ఒక సాక్ష్యం అంటూ ఖచ్చితంగా ఉండాలి. ఆ సాక్ష్యాన్ని యేసుక్రీస్తు వారు చెప్తూ అపోస్తలులకు ఇచ్చి వెళ్ళిపోయాడు. చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటామో ఎవరు చెప్తే విన్నారు? యేసుక్రీస్తు వారు చెప్తే విన్నారు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పింది తప్ప, యేసుక్రీస్తు వారు అపోస్తలులు చెప్పింది తప్ప ఏది సత్యం కాదు. ఎందుకంటే నీ వాక్యమే సత్యము, ఆ వాక్యం అందే మిమ్మల్ని ఏం చేస్తానో ప్రతిష్ఠ చేయను అని చెప్పేశారు. అందుకని జీవవాక్యమును గురించి ఎక్కడి నుంచి ఉంది? ఆది నుండి ఉందంటే. ఆది నుండి ఏది ఉండినో అయితే ఉందా, కానీ దాన్ని మేము ఏం చూసామంటే చూసాము అని చెప్తున్నారు. అంటే వాక్యం అంటేనే యేసుప్రభువు వారు, వాక్యం అంటేనే సత్యం. కాబట్టి ఆ వాక్యాన్ని కనులారా చూసి రావారంటే అపోస్తలులు. అందుకనే జీవవాక్యం గురించి అంటే జీవవాక్యం ఎప్పటి నుంచి ఉంది? ప్రారంభం నుంచి ఉంది. కానీ దాన్ని మేము కనులారా చూచాము, చెవులారా విన్నాం, చేతులారా దాన్ని తాకాము. ఎవరు పడితే చెప్పింది నమ్మకండి. మీరు ఎవరు చెప్పింది నమ్మాలి? అపోస్తలులు చెప్పింది మనం మాత్రమే నమ్మాలి. ఎందుకంటే నాడు ఎవరు పడితే వాళ్ళు బోధలు చేస్తూ ఏది పడితే చెప్పేస్తూ మాది సత్యమే మాది సత్యమైన సంఘం అంట. కాదు, యేసుక్రీస్తు వారు చెప్పిన సత్యము, దేవుడు చెప్పిన సత్యము, యేసుక్రీస్తు వారు అపోస్తలులకు ఇచ్చింది మాత్రమే సత్యం. అది చెప్తున్నాడు. జీవవాక్యం గురించి ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటామో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటామో మా చేతులు దేని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. మేము ఏది పడితే చెప్పట్లేదు, మేము ఎవరు చూచామో అని చెప్తున్నాము, ఎవరు తాకమని చెప్తున్నాము, ఎవరు మాకు అప్పగించారో దాన్ని చెప్తున్నాం. కాబట్టి ఏది పడితే చెప్పట్లేదు అన్నారు ఎవరంటే అపోస్తలులు. ఎందుకంటే వాక్యాన్ని ఏది పడితే చెప్పే వాళ్ళని సత్యము అనరు, ఏమంటారు? అబద్ధికులు అంటారు. ఎందుకంటే వాళ్ళు అబద్ధం మాట్లాడతారు. తండ్రిని ఏమన్నాడు ఇందాక? నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. మరి అపోస్తలుని కూడా అన్నాడు దేవుడు ఏమని? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి అపవాద సంబంధం, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చు. వాడు ఆది నుండి ఎలా ఉన్నాడంట? నరహంతకుడును సత్యమందు నిలిచిన వాడు కాదు. ఈనాడు ఎవరైతే సత్యంలో లేరో వారందరూ ఎవరు బ్యాచ్ అంటే అపవాది బ్యాచ్. వీళ్ళందరూ మేము సత్యంలో అని చెప్పుకుంటే అది అసత్యం అని చెప్పేసి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే వాడు ఎప్పుడూ కూడా సత్యం ఉంది, ఎప్పుడూ కూడా నిలబడడు. సత్యం ఉంది ఈనాడు ఎవరైతే నిలబడతలేదో, సత్యం చెప్తే ఎవరైతే వింటలేదో, సత్యానికి ఎవరైతే ప్రోత్సాహం లేదో వాళ్ళందరూ ఎవరంటే అబద్ధికుల సంతానము, అపవాద సంతానం. ఎందుకంటే దీనిని బట్టి తేట పడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును అని చెప్పేశాడు. అంటే ఎవరైతే సత్యాన్ని మాట్లాడుతున్నారో, సత్యం చెప్తున్నారో దేవుని పిల్లలు, అసత్యాన్ని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఎవరంటే అబద్ధికులు, అపవాది పిల్లలు. అంటే అబద్ధికుడు, సాతానికి ఏం పేరు ఉంది? అబద్ధికుడు అని ఉంది. దేవునికి ఏం పేరు ఉంది? నీవు దేవుడు కనుక నీ మాట సత్యము, నీవు అపవాది కనుక నువ్వెవరంటే అబద్ధికుడు, అబద్ధానికి ఎవరువే జనకుడివి. ఎవరు? అపవాది.
ఇప్పుడు ఎవరైనా అబద్ధం బోధించినా, అసత్యం బోధించినా వీళ్ళందరూ ఎవరంటే అబద్ధికుని యొక్క, అపవాది యొక్క కుమారులు కుమార్తెలు ఈనాడు సేవకులు లేదా బిషప్లు అనేవారు ఈనాడు లోకంలో చాలామంది ఉన్నారు. అయితే ఏంటి సత్యం? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 160వ వచనం, నీ వాక్య సారాంశం ఏది పడితే అది కాదు, ఎవరు చెప్పేది కాదు. ఏదైతే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, వాక్యాన్ని కలపకుండా, వాక్యాన్ని చెరపకుండా, వాక్యాన్ని గురించి ఏముండాలంట? సాక్ష్యం ఉండాలంట. ఎందుకంటే నువ్వు చెప్పిన దానికి ఏముండాలి? ఆధారం, లేఖన ఆధారము, సాక్ష్యం ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చింది ఎందుకంటే సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఈనాడు ఏదిరా సత్యం అంటే వాక్యమే సత్యము. నీ వాక్య సారాంశం అంటే సత్యానికి ఆ డెఫినేషన్ చెప్తున్నా చూడండి అక్కడ, నీ వాక్య సారాంశమే సత్యం. అంటే వాక్యము తప్పించి ఏది ఎప్పుడు ఏంటంటే అసత్యం అయిపోతుంది. అప్పుడు ఈనాడు దొంగ బోధకులు టైంపాస్ చేస్తూ గంటల్ని, ఆరాధనని, బైబిల్ తరగతులు ఏం చేస్తారంటే టైంపాస్ చేస్తూ వాళ్ళకి నచ్చింది చెప్పి ఏం చేస్తారంటే మనుషులు మోసం చేస్తూ అది కూడా ఏమన్నారంటే సత్యము అన్నారు. అది అసత్యం అండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, యేసు నేనే మార్గము సత్యమును అంటే యేసుక్రీస్తు వారు రాకముందు సత్యం ఉంది, కానీ అసలు సత్యానికే సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ఎవరు? యేసు ప్రభువు. అంటే సత్యం అంటేనే నేను, మార్గం అంటేనే నేను, జీవం అంటేనే నేను అని చెప్తున్నాడు చూడండి ఆయన 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గము సత్యమును జీవము అంటే సత్యం అంటే ఎవరు కాదు, సత్యం అంటేనే ఎవరంటే యేసు ప్రభువు. మనం ఎన్ని చూసాము? నీ వాక్యమే సత్యము, నీవు దేవుడు కనుక నీ మాట సత్యము, సత్యమును గురించి నేనేం చేయడానికి వచ్చాను? సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. ఏది సత్యం అంటే నీ వాక్యమే సత్యం అని చెప్పాడు. మరొక ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే అసలు సత్యం అంటే ఎవరో వేళ్ళలో వాళ్ళ కాదు, కానీ సత్యం అంటేనే ఎవరంటే నేను అని చెప్తున్నాడు. ఆ సత్యాన్ని ఉన్నట్టుగా తీసుకెళ్సిన వారు యేసుక్రీస్తు వారి గురించి ఆనాడు ఎలాగైతే నేర్పలేదో ఈనాడు కూడా అలాగే నేర్పట్లేదని చాలామంది. ఆనాడు ఎఫ్సీలో ఉన్న సంఘం యేసుక్రీస్తు వారి గురించి ఉన్నట్టుగా నేర్పలేదంట. ఎఫ్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, ఎఫ్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం, మీరు అలాగూ క్రీస్తుని అంటే ఉన్నట్టుగా నేర్చుకునేవారు కాదండి. ఈనాడు కూడా ఉన్నట్టుగా నేర్చుకుంటలేదని చాలా మంది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగా అంటే బైబిల్లో లేఖనాలు లేకుండా, వాక్య ఆధారం లేకుండా, వాక్యం గురించి సత్యం గురించి సాక్ష్యం లేకుండా ఎవరైనా చెప్తుంటే అది అసత్యం అని నమ్మాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ చెప్పేశాడు ఏమనంటే, చదువుదాం, ఆయన యందలి సత్యము ఉన్నట్టు అండర్లైన్ చేసుకోవాలి. ఉన్నట్టు, దాంట్లో కలపడానికి లేదు, తీయడానికి లేదు. ఇప్పుడు క్రిస్మస్ ఎలా వచ్చిందంటే కలిపేసింది. క్రీస్తు ఆరాధన ఏంటంటే కలిపేసింది. అసలు దేవుడు ఎవరు అంటే ఏదేదో రకరకాల డిఫరెన్స్లు ఇస్తారు చాలామంది. అయితే ఇక్కడ ఏం చెప్తాడంటే ఆయన అందలి సత్యము ఉన్నది, లేనిది అన్నాడా? ఉన్నది అంటే లేని చెప్తే అదేం కాదు, సత్యం కాదు. కలిపి చెప్తే అదేం కాదు, సత్యం కాదు. అసత్యం చెప్తే అదేం కాదు, సత్యం కాదు. ఎందుకంటే ఆయన యందలి సత్యము లేనిదాన్ని ఉన్నట్టుగా కాదు. మన వాళ్ళందరూ ఏం చేస్తారు? లేనిదాన్ని ఉన్నట్టుగా చెప్తారు, అసలు ఊహించుకుని చెప్తారు, అలా ఉందంట చెప్తారు. చాలా మంది అంట ఇప్పుడు ఒక పాట పడుతుంది తెలుసు మీకు క్రిస్మస్కి ఏంటి? రక్షకుండు దయించిన డట అంటే ఇంకా ఆట ఇంకెన్ని సంవత్సరాలు అయిపోద్ది అంటే ఆట అయిపోద్ది. రక్షకుడు ఆల్రెడీ వచ్చేసాడని 2000 సంవత్సరాల కిందటే తెలిసిపోయింది కాబట్టి ఇంకేం పడుతున్నారు వీళ్ళు? ఇంకేం క్లారిటీ లేదు కాబట్టి ఆట అని పడుతున్నారు. ఏంటంటే ఇంకేం క్లారిటీ లేదు సమాజానికి. ఆయన యందలి సత్యము, ఆయన యందలి ఏం కాదు, అసత్యం కాదు. ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు అంటే ఎవరైతే ఉపదేశిస్తున్నారో వాళ్ళు ఉన్నట్టుగానే ఉపదేశించాలి. ఉపదేశింపబడే వారమైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారంట. యేసుక్రీస్తు వారి గురించి నేర్చుకోమని ఒకటి చెప్తుండే దేవుడు ఈనాడు సమాజానికి నేర్పించాల్సింది వేరే కోణంలో నేర్పిస్తున్నాడు. చాలా మంది ఉన్నట్టుగా నేర్పిస్తున్నారా? లేనిదాన్ని కలిపే విధంగా, అసలే లేనిదానికి అతికించే విధంగా, లేదా అసలే దేవుడు రాయలేని దాన్ని ఉన్నదాన్నే చాలా మంది ఉన్నదాన్ని కూడా ఏం చేస్తారో తీసేసి మాట్లాడతారు. చాలా మంది దేవుడు అలా రాయలేదు అక్కడ అని మాట్లాడతారు. అంటే ఉన్నట్టు బోధిస్తున్నారా, లేని దాన్ని కలుపుతున్నారా? ఒకసారి చాలా జాగ్రత్తగా చూడాలండి. మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం సత్యానికి ఎన్ని డెఫినేషన్లు ఉన్నాయి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం,
అక్కడ ఏమంటే నేనే సత్యం అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడేం చెప్తున్నాడు? అసలు వాక్యం అంటేనే ఏంటి? సత్యం అని విన్నాం. అసలు ఆ వాక్యం ఎవరు? రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామం. ఏ నామము? దేవుని వాక్యం. అంటే ఏది పడితే యేసుక్రీస్తు వారికి దేవుని వాక్యం అనే నామము ఉంది కాబట్టి ఆ నామాన్ని గురించి ఏం చేశాడంటే భూలోకాన్ని తెలియడానికి సత్యానికి ఏమయ్యాడైనా సాక్షి. మన వాళ్ళు చాలా మంది అతికించడానికి, అబద్ధం చెప్పడానికి ఏమవుతారు? అబద్ధానికి సాక్షి అవుతారు చాలా మంది. కానీ యేసుక్రీస్తు వారు సత్యానికి ఎవరి ముందు చెప్తున్నాడు? ఒక భౌతికమైన రాజు ముందే, ఒక ఆత్మ సంబంధమైన రాజు, నువ్వు రాజా అని అంటే నేను రాజు అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. నువ్వు సత్యం చెప్తున్నావు అంటే సత్యానికి ఏమి ఇవ్వడానికి వచ్చాను? సాక్ష్యం ఇవ్వడం. అందుకే చెప్తున్నాడు దేవుని వాక్యం అను నామం ఎవరికి పెట్టబడింది? ఆయనకి పెట్టబడి ఉన్నది అని చెప్పేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్తే సత్యము? ఆయన పరలోకం ఉందని చెప్పాడా? చెప్పాడు. ఆయన చెప్తుంది సత్యం. ఆయన నరకం ఉందని చెప్పాడా? నరకం ఉందని చెప్పాడు. ఆయన చెప్పాడు కదా ఏంటంటే సత్యము. చాలా మంది మనకి కౌంటర్లు వేస్తారేమనంటే పరలోకాన్ని ఎవరైనా చూసారా, నరకాన్ని ఎవరైనా చూసారా అంటారు. పరలోకాన్ని కలిగించింది యేసుక్రీస్తు వారే, నరకాన్ని కలిగించింది యేసుక్రీస్తు వారు. కాబట్టి కలిగించిన ఆయన ఏం చెప్తున్నాడు? నరకం ఉందని చెప్తున్నాడు, పరలోకం ఉందని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్తే అదే సత్యం. అందుకనే నీ వాక్యమే సత్యము. ఆ సత్యమే ఎవరు? నేను. ఆ సత్యమే ఏంటి? వాక్యమైనప్పుడు ఆ వాక్యం ఎవరు? అంటే సత్యానికే ఎవరంటే యేసుక్రీస్తు వారు సత్య సాక్షి. ఎవరు? క్రీస్తు వారు. చూద్దాం ఒకసారి అసలు పరలోకం అనేది ఉందా? యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకము నుండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. మరి పరలోకం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎవరు చెప్పారు? కలిగించిన వాడు చెప్పాడు. ఎందుకంటే యోహాను సువార్త 1:3 ప్రకారం కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా. అంటే ఎవరైనా పరలోకం వెళ్ళావా, నరకానికి వెళ్ళావా, నరకాన్ని చూసి వచ్చావంటే నరకానికి మనం వెళ్ళలేదు, పరలోకానికి మనం వెళ్ళలేదు. కానీ నరకం ఎలా ఉంటుందో, పరలోకం ఎలా ఉంటుందో కలిగించిన వాడు చెప్తున్నాడు. ఏంటంటే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చానంటే పరలోకము నుండి వచ్చానని చెప్తున్నాడు. చూడండి ఆయన. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకము నుండి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారంటే పరలోకం నుంచి వచ్చారు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి పరలోకం ఉందా అంటే ఆయన చెప్పాడు కాబట్టి పరలోకం ఉందా? ఖచ్చితంగా. అయితే నరకం ఉందా? దాని గురించి చూద్దాం. అసలు పరలోకం వచ్చిన చూద్దాం మనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. అక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రార్థన నేర్పితే ఏమంటారంటే పరలోకమందున్న మా తండ్రి. అంటే పరలోకం ఉందనా లేదనా? పరలోకం ఉంది. కాబట్టి ఆ పరలోకంలో ఎవరున్నారని చెప్పాడు? తండ్రి ఉన్నాడని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈనాడు మానవులు చూడలేదు కాబట్టి ఏం చెప్తారంటే పరలోకం లేదు, నరకం లేదు. అది యేసుక్రీస్తు వారు కలిగించాడు కాబట్టి, వాటిని సృష్టిని చేశాడు కాబట్టి ఈ సృష్టిని చేసిన ఆయనే చెప్తాడు ఏంటంటే పరలోకం ఉంది, నరకం కూడా ఉంది. నరకం ఉందా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మని దేహముని. ఎక్కడా? అంటే నరకం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి పరలోకం ఉంది, నరకం ఉంది. అసలు దేని గురించి అయినా యేసుక్రీస్తు వారు చెప్తే అది ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మాటే ఖచ్చితంగా నమ్మాలి. నేను నమ్మును అంటే కనుక ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారండి. అపోస్తలుల గారు 3వ అధ్యాయం 24వ వచనం. ఎవరైనా యేసుక్రీస్తు వారు చెప్పింది నమ్మును అని అంటే కనుక ఏమైపోతారు? మోషేకి చెప్తున్నాడు దేవుడు ఏమనంటే మీరు యేసుక్రీస్తు వారి మాట వినకపోతే శాపగ్రస్తులు అయిపోతారు. అపోస్తలుల గారు 3వ అధ్యాయము 24వ వచనం. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరో. 23 చదువుదాం. 22. మోషే ఇట్లను ప్రభు అయిన దేవుడు నాకంటే ఒక ప్రవక్తను మీ సహోదరులను మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో. ఎన్ని విషయాల్లో? పరలోక గురించి చెప్తే వినాలి, నరకాన్ని గురించి చెప్తే వినాలి, సృష్టిని కలగజేశానని చెప్తే వినాలి, అసలు వాక్యం ఏంటంటే వినాలి. అసలు ఆయన ఏం చెప్పినా వినకపోతే కనుక ఏమైపోతారంట? శాపగ్రస్తులు అన్నట్టు చూడండి అక్కడ. ఆయన మీతో ఏమి చెప్పినను అంటే యేసుక్రీస్తు వారు చెప్పిందే సత్యం కాబట్టి ఆ సత్యం మాత్రం ఏం చెప్పినా వింటే ఏమవుతుందంట? అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజల్లో వండుకుని ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. అంటే యేసుక్రీస్తు వారి మాట ఎవరైతే వినట్లేదో వారు ఏమైపోతారో సర్వనాశనం అయిపోతారని చెప్పేస్తాడు. నాడు యేసుక్రీస్తు వారి మాటలు కాకుండా
అపోస్తులు చెప్పిన మాటలు కాకుండా, అపోస్తులు బోధ కాకుండా, అపోస్తులు చెప్పిన వాక్యం కాకుండా ఏది పడితే ఆ నిబంధన మనకు వర్తించకుండా ఏ పడితే వాక్యం మనకు కాకుండా చాలామంది బోధిస్తూ చాలామంది ఏం చేస్తున్నారు, సర్వనాశనానికి తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం అంటే పాత నిబంధనలో వేరు, దేవుని వాక్యం అంటే క్రొత్త నిబంధనలో ఖచ్చితంగా వేరు. ఎందుకంటే ఈ విభజన తెలియట్లేదండి చాలామంది. చదువు ఒకసారి, దేవుని వాక్యం అంటే అక్కడెక్కడ ఒకటేనా? కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం, దేవుని వాక్యమును అనగా యుగముల్లోను తరముల్లోను. అంటే ఇదంతా వాక్యమే కదా, ఇంకా మరుగు చేయబడడం ఏంటి, ఇంకా సీక్రెట్గా ఉండడం ఏంటి, ఇంకా మర్మముగా ఉండడం ఏంటి, ఇంకా మరుగు చేయబడడం ఉండడం ఏంటి? అంటే ఏ వాక్యం గురించి చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు 1200 అపోస్తులకి ఇచ్చిన వాక్యం. ఆ వాక్యము ఎప్పుడెప్పటి నుంచి ఉందంట? దేవుని వాక్యము అంటే పాత్రలో ఉన్న దేవుని వాక్యం కాదా? అది దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యం ఎవరికో వాళ్ళకి సంబంధించింది, ఈ వాక్యం ఎవరికో వీళ్ళకి సంబంధించింది. ఏ వాక్యాన్ని పడితే ఆ వాక్యాన్ని కలిపి చేరపడకుండా ఏది పడితే సత్యం అంటే ఏమైపోద్ది అంటే అసత్యం అయిపోద్ది. గుర్తుపెట్టే, ఎందుకంటే నేను చెప్పిందే సత్యము, నేను విన్నదే సత్యము, నా ద్వారా మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అదే సత్యము అని చెప్పేసి చూడండి. దేవుని వాక్యమును అనగా యుగముల్లోను తరముల్లోను మరుగు చేయబడి ఉన్న. అంటే మరుగు చేయబడింది అంటే అప్పుడు దాకా బోధించబడింది అని అర్థం, బోధించబడలేదు. మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా, అంటే మళ్ళీ మార్చడానికి కానీ కలపడానికి కానీ తీసేయడానికి కానీ ఇది ఏదో సగం ఉంది కొంచెం యాడ్ చేద్దాం అనుకుందా? ఎలాంటిదంటే అది సంపూర్ణమైందంటండి. అంటే ఎవరు తీసేయడానికి లేదు, ఎవరో కలపడానికి లేదు. ఏది? అపోస్తుల బోధని సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు ఏమయ్యాను, పరిచారక. నేను పరిచర్య చేయడానికి వచ్చాను కాబట్టి ఆ పరిచారక ఉన్నట్టుగా అప్పగిస్తున్నాడు. ఎవరంటే అపోస్తులైన పౌలు, ఆదిమ సంఘం. అపోస్తులు కూడా ఉన్నట్టుగా యేసుక్రీస్తు వారికి అప్పగించిన వాక్యాన్ని అనగా క్రీస్తు బోధని, అపోస్తుల బోధని ఉన్నట్టుగా అందించేశారు. ఈ ఉన్నట్టుగా అందించిన దాన్ని ఎవరైతే వినలేదో వారు ఏమైపోతారంటే, ఇశ్రాయేలు వినాలి, క్రొత్త నిబంధనలో క్రైస్తవులు వినాలి, లేకపోతే ఏమైపోతారంటే సర్వనాశనం అయిపోతారు. కాబట్టి ఇశ్రాయేలుకి అయితే యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్పేశారు ధర్మశాస్త్రం నెరవేర్స్తానని. అదే క్రొత్త క్రైస్తవులకి కేవలం అపోస్తులకి చెప్పి అపోస్తుల ద్వారా సర్వ లోకానికి ఏం చేశాడు, సువార్తని బోధనే ప్రకటించమని చెప్పాడు. కాబట్టి ఆ బోధన ఎవరైతే విన్నారో వారు ఏమైపోతారు, నాశనం అయిపోతారండి. కాబట్టి ఈ బోధ విన్న మనము ఏమవ్వాలి, సత్యానికి ఏమవ్వాలి, సాక్ష్యం అవ్వాలి. సత్యానికి సాక్ష్యం అవ్వాలంటే ముందు సత్యానికి సహకారం అవ్వాలి. అది తెలుసుకోవాలి మనం ముందు. యోహాను రాసిన 3వ పత్రిక 8వ అధ్యాయం. ఈనాడు సత్యానికి మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశాలు ఎవరు, సత్యాన్ని మాట్లాడడానికి మన నోర్లు మూసేస్తారు, సత్యం ప్రకటించడానికి మన మీద కేసులు పెట్టవచ్చు, సత్యాన్ని ప్రకటించాలని మనం ఆపేయవచ్చు. స్వరమండలం తెప్పిన మోగకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని నిందలు పెట్టినా సత్యాన్ని వాటికి ప్రకటిస్తూ ఉండాలి. ఎందుకంటే మన యేసుప్రభువు వారు వచ్చిన దానికి సాదృశ్యంగా ఉండాలి ఈనాటి ఆదిమ సంఘాలు. చదువుదాం యోహాను రాసిన 3వ పత్రిక 8వ వచనం. కాబట్టి సత్యం తెలిసిన తర్వాత మనం ఎలా ఉండాలి, మనము సత్యమునకు దేనికి అవుతున్నారు? ఈనాడు అసత్య బోధకులు వస్తారు, ప్రార్థనలు చేస్తారు, డబ్బులు ఇస్తారు చాలా మంది, అసత్య మీటింగ్లకు వెళ్తారు, అసత్య బోధలు వింటారు, అసత్యంలో ఉన్న బోధల దగ్గరికి వెళ్తారు. కానీ సత్యం చెప్పేవారికి ఎలా ఉంటారంటే సహాయకులుగా ఉంటారు. ఈనాడు మీకు తెలుసో లేదో కానీ అసత్యం చెప్పేవాడికి చాలా గౌరవం ఉంటుంది, కానీ సత్యం చెప్పేవాడికి సత్యంలో ఉన్నవారి గౌరవం ఎవరు తెలుసా మీకు? కానీ ఇక్కడ ఏమన్నాడంటే సత్యానికి మీరు ఏమవ్వాలన్నాడు, సహాయకులు అవ్వాలి. కానీ ఈనాడు అసత్యం చెప్పడానికి అసత్యం పెట్టుకోవడానికి ఎన్నో కాసులు ఎన్నో వర్షాలుగా కురిపిస్తారు చాలామంది. ఎవరంటే అబద్ధ బోధకులు, అల్ప విశ్వాసం. అయితే వాళ్ళు దాంట్లో ఉంటే కనుక అలా చేస్తారు. కాబట్టి సత్యం ఎరిగిన వారు సత్యం చెప్పేద్దామని కానీ సత్యం ప్రకటిద్దామని కానీ దానికి ఏం చేయట్లేదంట, సహాయకులు అవ్వట్లేదంటే ఈనాడు. కానీ సహాయకులు అవ్వాలండి. చూడండి అక్కడ మనము సత్యమునకు అంటే అసత్యం చెప్తే వాళ్ళతో కలిసి వెళ్తాం కానీ అసత్యం మీటింగ్లు పెడితే వెళ్ళడం కాదు. కానీ సత్యమైన ఎక్కడైనా చెప్తే దానికి సహాయం అవ్వాలి మనం. అది వారి పని విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ దేని విషయంలో కానీ సత్యానికి నాళ్ళు ఏం లేదంటే ప్రోత్సాహమే లేదు, దాన్ని ఖర్చు పెట్టేవారు లేరు. సత్యం తెలిసిన వారు కూడా ముందుకు రారు. ఎవరో సత్యం తెలిసిన వారే రారు. ఎందుకంటే ఆనాడు ఆదిమ సంఘం సత్యానికి ఏమైపోయింది, సహాయకులు ఉంది. కాబట్టి అనేక చోట్లకి ఏం వెళ్ళిపోయింది అంటే సత్యం వెళ్ళిపోయింది. అది చెప్పేశాడు. మనం సత్యం సహాయకం ఉన్నట్లు అంటే పుట్టినట్లు ఏమన్నాడు, సత్యంలో అట్టి వారికి ఏం చేయాలంట, సత్యం చెప్పేవాడికి ఉపచారం చేయాలంట. అబ్బే సత్యం చెప్పేవాడికి మత బోధకుడికి ఇచ్చే గౌరవం కానీ మత బోధకుడికి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఎవరంటే అసత్యం చెప్పిన వాళ్ళకి ఎంతోమంది గౌరవం ఇస్తారు.
కానీ సత్యం చెప్పేవాడిని నీచంగాను, తృణీకరించేవాడుగాను, రెస్పెక్ట్ అవ్వకుండా అగౌరవంగా మాట్లాడుతూ సత్యములో ఉన్నవారు సత్యమైన సేవకులకి ఏం చేస్తారంటే వెన్నుపోటు పొడిచేలా ఉంటారు. కానీ ఆనాడు సంఘం అలా లేదండి. వారు ఏమవుతున్నారు? సత్యాన్ని సహాలు అవుతున్నారు. ఎందుకంటే సత్యాన్ని ప్రోత్సహించాలి మనం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు, అంటే సంఘములో కొందరు సత్యంలో ఉంటే అంతకంటే ఆనందం దేవుడికి ఏం లేదంటే అది చెప్పేశాడు. తండ్రి వల్ల మనం ఏం పొందాం? ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి. అబ్బాయి అంతకంటే ఆనందం నాకేం లేదు. కానీ నా పిల్లలందరూ ఎక్కడికి వెళ్తారంటే భార్య చోటకి, భర్త చోటకి, పిల్లల చోటకి, అమ్మో చోటకి, కొడుకో చోటకి, కూతురో చోటకి. నా పిల్లలందరూ, అంటే నేను పుట్టించిన భూమి మీద పిల్లలందరూ దేవుని ఆజ్ఞ తెలిస్తే కనుక అందరూ ఎక్కడ ఉంటారు? సత్యంలో ఉంటారు. కానీ కుటుంబంలో ఒక చోట వెళ్తున్నారంటే కుటుంబంలో చాలా మంది ఎలా ఉన్నారు? అసత్యంలో ఉన్నారు. అది చెప్పేసి చూడండి. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలు, నీ పిల్లల్లో కొందరు, అందరూ కాదు, నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండట కనుగొని బహుగా సంతోషిస్తున్నాయి. ఎందుకంటే సత్యాన్ని ప్రోత్సహించే కుమారులుగా ఉండాలి మనం. ఈనాడు సత్యాన్ని ప్రోత్సహించడానికి, సత్య మీటింగ్లు పెట్టడానికి కానీ, సత్యాన్ని ప్రకటించే కానీ ఎవరు కూడా కష్టపడలేదు. ఎందుకంటే సత్యాన్ని ప్రోత్సహించాలి, సత్యాన్ని సహాయం అవ్వాలండి. ఎందుకంటే మన యేసు ప్రభువు వారు వచ్చిన దేనికి? సత్యానికి ఏమి ఉండాలి? సాక్ష్యం ఉండాలి. ఈనాడు ఎన్నో అబద్ధ బోధలు ఉన్నాయి. అబద్ధ బోధల్లో సత్యము పర్టికులర్గా కనపడబోలేదు. ఎందుకంటే అసత్యాన్ని ప్రకటించడానికి ఎంతో పోరాటాలు, ఎంతో ఖర్చు చేస్తున్నారు లోకంలో. చూడండి మీరు, ఈ డిసెంబర్ మొదలుకొని 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు ఎవరో అసత్యులు ఉన్నవారు. మరి వాళ్ళు అంత కష్టపడుతుంటే, అంత సత్యాన్ని ప్రబలించేలా చేస్తుంటే, సత్యం ఎరిగిన మనం ఎన్ని మీటింగ్లు పెట్టాం? సత్యం ఎరిగిన మనం ఎంతమందిని రక్షించాం? ఎందుకంటే నా పిల్లలు సత్యములో ఉండుట కంటే నాకు గొప్ప ఆనందం ఏమి లేదన్నాడు. చూడండి అక్కడ, నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుండుట కనుగొన్నాడంటే అండి, చూచాడంట. కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. అబ్బా, బహుగా సంతోషిస్తున్నాడు అండి దేవుడు. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నేను మాత్రమే కాక, ఎవరు? అసత్యం ఎరిగిన వారు కాదు. నేను మాత్రమే కాక, ఎవరంట? నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ. ఎవరిని పడతారు మనం? ఏం చేయాలంటే ప్రేమ కురిపించేస్తారు చాలా మంది. ఎవరిని? సత్యం ఎరిగిన వారిని. అక్కడ చెప్పేసాడు చూడండి. నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మనతో నిలబడాలి, మనతో ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడెప్పుడు ఉంటారు, మధ్యలో వెళ్ళిపోతారు చాలా మంది. వాళ్ళతో కాదు, వాళ్ళు దేవుడు అంటే భయభక్తులు లేని వాళ్ళతో కాదు, ఎల్లప్పుడూ ఉండాలి, దేవుని కార్యక్రమంలో పాల్గొనాలి. ఎల్లప్పుడు ఉన్న వారిని వాళ్ళని ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. చూడండి అక్కడ. నేను మాత్రమే కాక, చాలా మంది మమ్మల్ని ప్రేమించట్లేదంటే నువ్వు సత్యంలో తప్పిపోయావేమో, నువ్వు సత్యానికి ప్రారంభంలో ఉన్నంత నువ్వు లేవేమో, సత్యానికి నువ్వు ప్రోత్సాహం లేదేమో, సత్యానికి సహాయకులు అవ్వట్లేదేమో, అందుకనే నువ్వు సత్యమైన ప్రేమలో లేవు. నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో ఎలా ఉండే. ఏం చేయాలంట? కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు వెళ్ళిపోవాలా? మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును ఏం చేస్తున్నాను? నిజముగా ప్రేమిస్తున్నానని చెప్పేశాడు. ఎందుకంటే సత్యము ప్రారంభంలో ఉంది, కానీ ఆ సత్యాన్ని, క్రొత్తమైన సత్యాన్ని యేసుక్రీస్తు వారు తీసుకురావడానికి ఈ భూలోకానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వచ్చారు. అసలు నేను వచ్చిందే దేనికి? నేను పుట్టిందే దేనికంటే సత్యానికి సాక్ష్యం అవడానికి. కానీ యేసుక్రీస్తు వారు పుట్టాడు అని పండగ చేస్తున్నవారు ఎప్పుడైనా ఈ పాయింట్ సమాధానం చెప్పారా? అస్సలు చెప్పరు. ఎందుకంటే ఆ సత్యము చెప్తే కనుక నిజంగా ఆయన పుట్టాడు అనే పండగే చేయరు. అసలు వాక్యం ఎప్పటి నుంచి ఉంది? దేవుడు పాతంలో ఎలా మాట్లాడు, క్రొత్తలో ఎలా మాట్లాడుతున్నాడు చాలా మంది గమనించాలి. అది ఒకటి అనుకున్నారు చాలా మంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. పూర్వకాలము నుండి నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పాత నిబంధనలో దేవుడు ఎలా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడు. ఇప్పుడు మనతో ప్రవక్తల ద్వారా మాట్లాడతాడా? పితరుల ద్వారా మాట్లాడతాడా? మనతో ఎవరి ద్వారా మాట్లాడతాడంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడతాడు దేవుడు. ఈ దినములంతమందు తన కుమారుని ద్వారా, అంటే ఈ కుమారుని ద్వారా వచ్చిన నిబంధన ఏ నిబంధన? క్రొత్త నిబంధన. కాబట్టి ఈ క్రొత్త నిబంధన ప్రకారంగా ఈనాడున్న క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతాడు. ఈ కుమారుని ద్వారా మనతో
అక్కడ మాట్లాడిన విధానం ఎక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. కానీ చాలా మంది అన్నీ కలగలిపి బోధన చేసి ఏం చేస్తారు, అక్కడదే ఇక్కడదే అక్కడికి చేస్తే ఏమైపోతారు, సర్వనాశనం అయిపోతారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పింది పాటించకపోతే, ఏది క్రొత్త నియమ ప్రకారంగా చెప్పింది పాటించకపోతే సర్వనాశనం అయిపోతారు. చదువుదాం. దానికి మరో పేరు చెప్పాడు చూడండి. ఇక్కడ ఈ కుమారుని ద్వారా అనే దానికి మరో పేరు జీవము యొక్క ఆత్మ యొక్క నియమం అంటాడు. జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం. రోమాపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి మాత్రమే ఏం లేదు, ఏ శిక్ష వేది లేదు. ఏ శిక్ష గురించి చెప్తున్నాడు, ధర్మశాస్త్ర గురించి చెప్తున్నాడు. అదేంటంట, జీవమునిచ్చు అంటే క్రొత్తనే మనకి ఏం చేస్తుంది, కోల్పోయిన జీవాన్ని ఇచ్చేస్తుంది అంటండి. అంటే ఎవరైనా జీవాన్ని కోల్పోయారంటే, పాత నన్ను విని బాప్తిసం పొందారంటే వాళ్ళు జీవాన్ని పొందుకోలేరు. ఎందుకంటే జీవం కేవలం దేని ద్వారా వస్తుంది, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఆత్మ ఏదైనా సొంతంగా చెప్తాడా, ఆత్మ కూడా సొంతంగా చెప్పడు. ఆత్మ ఎవరు చెప్పి చెప్పాలి, యేసుక్రీస్తు వారిలో కొన్ని తీసుకుని అవే చెప్పాలి. ఎవరికంటే శిష్యులకి. చదువుదాం. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. జీవాన్ని ఇస్తుందండి క్రొత్త నిబంధన. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ ఆత్మ కూడా, పరిశుద్ధ ఆత్మ కూడా ఏది పెడితే తన అంతటా తాను బోధించలేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏది బోధించారో ఆ బోధించిన దాంట్లో కొన్ని తీసుకున్నాడు. ఎవరో తండ్రి బోధించిన దాంట్లో తీసుకున్నాడు ఆయన కాదు. ఎవరు బోధించిన దాంట్లో తీసుకున్నాడు, యేసుక్రీస్తు వారు బోధించిన దాంట్లో తీసుకున్నాడు అంటే. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి, అంటే సర్వసత్యం యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పారు సత్యం అని, ఈయన కూడా చెప్తున్నాడు. ఏ సత్యం అంటే సర్వసత్యము. ఆ సర్వసత్యం అంటే ఆయన చెప్పింది ఈయన చెప్పింది వ్యతిరేకంగా ఉందా? మీరు చూడండి, లోకంలోకి వెళ్ళి ఇదే బైబిల్ పెట్టుకున్న వాళ్ళు, ఇదే బైబిల్ పెట్టుకున్న వాళ్ళు ఈ మోగల్లో చూడండి, ఈ మోగల్లోనే కాదు ఏ ప్రాంతంలో చూడండి, అనేక మంది బోధలకి చాలా మంది సేవకులు పక్కన పెడితే ఈయన బోధ వేరు, ఈయన బోధ వేరు, ఈయన బోధ. ఎన్ని బైబిల్ పెట్టుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చారు. ఆయన మరలా ఎక్కడి నుంచి వచ్చాడు? పరిశుద్ధాత్మ పరలోకం నుంచి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు దాంట్లో చెప్తున్నాడా, ఏదో కొత్తగా చెప్తున్నాడు? ఆయన కొత్తగా ఏం చెప్పట్లేదండి. చూడండి అక్కడ 16-13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును, ఇదిగోండి ఆ సేవకుడిలా చెప్తున్నాడు, ఈ సేవకుడిలా చెప్తున్నాడు అంటే నువ్వు ఎవరిని వింటున్నావు అంటే సత్యాన్ని విన్నట్లేదు. ఎవరు ఫాలో అవుతున్నావు? మనుషులు ఫాలో అవుతారు, అసత్యాన్ని ఫాలో అవుతారు. 16-13 అదే చెప్పేశాడు. ఆయన తనంతగా తానే ఏమియూ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకేం చేస్తాడంట, తెలియజేస్తాడు అని చెప్పేశాడు. ఆయన ఎక్కడిని తీసుకుంటాడు? ఆయన నా వాటిలోనివి, ఎవరి వాటిలోనివి? క్రీస్తు వాటిలో కొన్ని తీసుకుని చెప్తాడు, కానీ ఆయనకన్నా సొంతంగా చెప్పడు. కానీ నాడు వినండి, క్రిస్మస్ మెసేజ్, ఆ క్రిస్మస్ అనే పదమే లేకపోతే క్రిస్మస్ మెసేజ్ ఎల్లోకలా చెప్తారు, ఎల్లోకలా రకరకాలుగా చెప్తారు చాలా మంది. ఎందుకు? వాళ్ళు చెప్పింది ఏం కాదు, సత్యం కాదు. ఎందుకంటే సత్యం అంటే సాక్ష్యం ఉంటుంది, సత్యం అంటే వాక్యమై ఉంటుంది. నీ వాక్యమే సారాంశం ఉన్నాడు పాత ఇశ్రాయేలుకి. క్రొత్తలో మనకేం చెప్పాడు? యుగముల్లోను తరముల్లోను మరుగైన జ్ఞానము, దానికే మరో పేరేం చెప్పాడు? ఈ కుమారుని ద్వారా మనతో మాట్లాడినాడు. ఇక్కడేం మాట్లాడు? రోమపత్రికలో జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం. మరొక పేరేంటి క్రొత్త నిబంధనకి? చదువుదాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. స్వాతంత్రం ఇచ్చు నియమాలు 1, 2, 3, 4. స్వాతంత్రం ఇచ్చు నియమం అన్నాడు. ఒకటే స్వాతంత్రం ఇచ్చు. అదేం మార్చడానికి ఉందా? అది కూడా ఏమన్నాడు? సంపూర్ణమైన నియమం అంటాడు. అబ్బా, ఇదిగో బైబిల్ ఏదో కొంచెం తక్కువైంది వేద్దాము, ఏదో కొంచెం ఎక్కువ ఉంది తీసేద్దాం అని అనడానికి ఉందా? ఇది మ్యాథమెటిక్స్ పుస్తకమా? ఇది కాదు. ఏంటిది? ఇది సంపూర్ణ క్రొత్తనంలో కలపడానికి కానీ తీయడానికి కానీ. అది క్రొత్తనం క్రైస్తవులకి అయితే, పాతలు ఇశ్రాయేలులకు కూడా కలపడానికి తీయడానికి ఏం లేదు ఆస్కారం. అసలు బైబిల్ ఏది కూడా కలిపిది చేరపడానికి ఏం లేదు, అవకాశం లేదు. అందుకని క్రొత్తని ఏం చెప్తున్నాడంటే స్వాతంత్రం ఇచ్చు ఇన్కంప్లీట్ నియమం కాదు, అసంపూర్ణమైన నియమం కాదు. ఏంటిదంట? సంపూర్ణమైన నియమం అంట. సంపూర్ణాన్ని అన్నీ ఇప్పుడు రౌండ్గా ఉన్నదాన్ని మళ్ళీ ఎవరైనా షేప్ మార్చారండి? మార్చరు. ఎందుకు మార్చరు? అది కంప్లీట్గా ఉంది కాబట్టి. మరి బైబిల్ కూడా క్రొత్తనైనా కూడా కంప్లీట్గా ఉన్నప్పుడు కంప్లీట్గా ఉన్న దాంట్లోంచి చెప్పకుండా కంప్లీట్లో ఉన్నదానికి నువ్వు ఏం చేస్తున్నావు? ఆ కంప్లీట్గా వెళ్తున్నావు అంటే అసత్యం చేస్తున్నావు. అందుకని స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమము అని చెప్పేశాడు.
మళ్ళీ చాలామంది బైబిల్లో చెప్తే ఎవరు నమ్మరండి. ఎక్కడికి వెళ్ళాలి? స్వార్థ చెప్పాలంటే వేదాల్లోకి వెళ్ళాలండి. వేదాల్లోంచి ఎవరున్నారు? వేదాల్లో క్రీస్తు అంటే బాగా నమ్ముతారండి. వాళ్ళు ఆల్రెడీ సంపూర్ణం అని చెప్తుంటే బైబిల్ ఇంకేం చెప్తున్నారు వీళ్ళు? వేదాల్లో ఎవరున్నారు అంటే బైబిల్లో లేడు యేసుక్రీస్తు. ఎందుకే బైబిల్ని పక్కన పెట్టేసి వేదాల్లో యేసుక్రీస్తున్నాడు. ఇదిగో మీరు నమ్ముతున్నారు కదా ముస్లిమ్స్ ఖురాన్లో యేసుక్రీస్తు. అవసరమా అంటే అవసరం లేదండి. ఏదైతే సంపూర్ణం చెప్పాడో ఆ సంపూర్ణమైన వాటిలోంచి తీసుకువచ్చి బోధించాలి. ఎవరికి? సమాజానికి. ఎందుకంటే అది కంప్లీట్ నియమం. దానికి మరో పేరు చెప్పాడు చూడండి, యోహాను సువార్త. ఎందుకంటే చాలామంది సత్యంలో లేరని యేసుక్రీస్తు ముందే పసిగట్టేశారు. యోహాను సువార్త 8:31 యోహాను సువార్త 8:31 కాబట్టి యేసు తనని నమ్మిన యూదులతో, నమ్మని వారితో కాదు, ఎవరితో? నమ్మిన వాళ్ళతో. నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులయ్యండి సత్యము గ్రహించుదురు. అదేంటి ఈయన అసలు ఆయనకి మేము దాసులుగా లేవా అన్నాడేంటి అని ఆశ్చర్యపోయారా? ఒరే బాబు, మీరు నాకు దాసులుగా లేరు. దేనికి దాసులుగా ఉన్నారంటే పాపానికి దాసులుగా ఉన్నారు. పాపానికి దాసులుగా ఉంటే మీరు నాకు దాసులుగా లేరు అని చెప్తాడు. ఎవరు? యేసుక్రీస్తు. చూడండి అక్కడ. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ముందు నిలబడ్డారా? నిలబడలేదని. నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా, అంటే డూప్లికేట్ ఎంతోమంది ఉన్నారని, నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యము గ్రహించుదురు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పిన వారు. మేము అబ్రాహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి ఏం లేరంట. అబ్బాయి మేము దాసులు ఎక్కడున్నాము? అసలు ఎవరికి దాసులు ఉన్నామని చెప్తారు చాలామంది. మేము ఎక్కడైనా దేని కింద ఆయన ఉన్నామా? దాస్యం చేద్దాం, మేము ఎవరికి దాసులం కాదు కదా. మీరు దాసులు అన్నారు. ఎవరు బాబు? మీరు పాపం చేస్తారు. మీరు పాపం చేసేవాడు ప్రతివాడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. అందుకని పాపం నుండి విడిపించేదే క్రొత్త నిబంధన. కాబట్టి ఆ క్రొత్త నిబంధనకి పేరేం చెప్పాడు? జీవము యొక్క ఆత్మ యొక్క నియమము, స్వాతంత్రమైన సంపూర్ణమైన నియమము, ఈ కుమారుని ద్వారా మనతో మాట్లాడిన నిబంధన. మరొక పేరేం చెప్పాడు చూడండి. అదే యాకోబు రాసిన పత్రిక 1:25 అదే యాకోబు రాసిన పత్రిక 1:25 మరలా ఏం చెప్పాడు దాన్ని? అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమం. దానికి మరో పేరేంటిది? అక్కడ చెప్పేశాడు 2:12 చదవండి. స్వాతంత్రం ఇచ్చు మరలా చెప్పేశాడు. అదేం చేస్తుందంట? ఎవరైతే పాప దాస్యత్వంలో ఉన్నారో, పాపం అనే కాడి కింద ఉన్నారో, ధర్మశాస్త్రం కింద ఎవరైతే ఉన్నారో, ధర్మశాస్త్రము కింద ఎవరైతే ఉన్నారో వారందరిని విడిపించే నియమం ఏంటంటే క్రొత్త నిబంధన. అదే స్వాతంత్రం ఇచ్చు నియమము అని చెప్పేశాడు. దానికి మరో పేరేంటి? అపోస్తలుల 2:42 వాక్యం అంటే వివిధ రకాలైన డెఫినేషన్లు వస్తున్నారు చాలా మంది. అది కాదండి డెఫినేషన్లు. ఏంటంటే వాక్యం అంటే అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ అంటే నీ జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమము. అదే పరిస్థితుల్లో ఒకసారి అప్పగింపబడిన బోధ. అది తప్పించి ఏది పడితే సత్యమైన అది అసత్యం అని చెప్పేసి యేసుక్రీస్తు వారు. చదివేద్దాం మరొక పదం. అపోస్తలుల 2:42 వీరు ఏ బోధ ఎందును? ఒకడు ఒక బోధ ఎందును, ఒకడు ఒక బోధ ఎందును ఉంటాడు. పాత్ర బోధ ఉంటాడు చాలా మంది, కొంతమంది కొత్త నిబంధనలు ఉంటారు, కొంతమంది రెండు కలిపి ఉంటారు, మిక్స్డ్ బోధ. వీళ్ళు ఏ బోధలు ఉన్నారు? అపోస్తుల బోధలు ఉన్నారు. ఎంతమంది? సంఘంలో ఉన్నవారు అని చెప్తున్నాడు. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరిచెట్టు అందును. మీరు సమాజంలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో చూడండి, వీళ్ళు ఈ బోధలో ఉన్నారండి, వాళ్ళు ఆ బోధలో ఉన్నారండి. మా సేవకుడు ఈ బోధ చెప్తాడండి, మా సేవకుడు ఈ బోధ చెప్తాడంటే ఒకటే బోధ చెప్పాలి. ఆ బోధ ఏది? అపోస్తుల బోధ. అందుకని ఆ బోధ యందు రక్షింపబడిన వారందరూ సహవాసంగా కూడి ఉన్నారు. దానికి మరో పేరేంటి? రోమపత్రిక 6:17 అపోస్తుల బోధకి ఇవన్నీ పర్యాయ పదాలండి. ఆ రోమపత్రిక 6:17 చదువుదాం. రోమపత్రిక 6:17 మీరు పాపమునకు దాసులే అంటే ఒంటిరి గాని ఏ దానికి మరో పేరు చెప్పాడు. అపోస్తుల బోధకు మరో పేరు ఏంటంటే ఉపదేశ క్రమము అని చెప్పేసి. క్రమంగా ఉంటా బోధ. ఎవడు పడితే చెప్పడానికి, ఎలా పడతాలో చెప్పడానికి కాదు. దానికి మరో పేరు ఏంటంటే ఉపదేశ క్రమము అన్నాడు. దాన్ని మరో పేరేంటి? అపోస్తలుల బోధకు మరో పేరేంటి? యోహాను రాసిన 2వ పత్రిక 8వ యోహాను రాసిన 2వ పత్రిక 8వ క్రీస్తు బోధ అన్నాడు. ఏ బోధ? క్రీస్తు వారు బతుకుండగా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి నెరవేర్చి చెప్పేస్తే అపోస్తలులకు ఇచ్చేసేమని క్రీస్తు బోధ. ఎవడైనను క్రీస్తు బోధ నిలిచి ఉండకపోతే వాడికి వందనాలు చెప్పకండి. మాకు వందనాలు చెప్పట్లేదండి బ్రదర్ అంటే మీరు ఏ బోధలో లేరండి? క్రీస్తు బోధలో లేరు. మిమ్మల్ని ఇంటికి వచ్చి మేము భోజనం పెట్టమన్నాడు దేవుడు. అబ్బాయి అర్జెంట్గా ఇంటికి తీసుకురావద్దండి. కాబట్టి సత్యములో లేని వారికి కానీ, అసత్యులు ఉన్న వారికి కానీ అక్కడ ఏమన్నాడు 10వ వచనంలో వందనాలు కూడా చెప్పొద్దన్నాడు. చూడండి,
ఎవడైనను వీళ్ళు చెప్పరండి అని ఎటకారించే వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళందరూ? అబద్ధికుల సంతానం వీళ్ళందరూ. వాళ్ళకి మనం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి పాపం అసత్యులు ఉన్నారు కూడా చెప్పకూడదు. ఎవడైనను ఈ బోధన తేక, ఏ బోధ పైన ఏ బోధ అది? వీళ్ళు ఏం చేస్తారంటే ఎవడైనను ఈ బోధ అంటే జీడియంలో ప్రకటించిన బోధ, లోదరంలో ప్రకటించిన బోధ అనుకుంటారు. కాదండి, ఏ బోధ? క్రీస్తు బోధ. ఈ బోధన తేక నా యొద్దకు వచ్చినట్లా అతన్ని అర్జెంటుగా మీ ఇంటికి చేసుకోకండి. అబ్బే ఇంటికి శుభ్రంగా సన్మానం చేసి శుభ్రంగా డ్రింక్ ఇచ్చి ఐస్ ఇచ్చి ఇది ఇచ్చేస్తున్నారంటే మీ అంత అసత్య సంబంధాలు మరొకరు ఉండదు. ఎందుకంటే మనం అవుతే దేనికి కావాలి? సత్యానికి సహాయం అవ్వాలి, కానీ అసత్యానికి సహాయకులు కాకూడదు. వీరిని మీ ఇంటికి చేర్చుకోకండి. వారితో మీరు ఏం చెప్పొద్దు? శుభాలు చెప్పకండి, అంటే వందనాలు చెప్పకండి దయచేసి. ఎందుకంటే ఉంటే మనం దేనికి కావాలి? విధేయత సత్యానికి అవ్వాలి, ఆ సత్యానికి సహాయం అవ్వాలి, సత్యాన్ని ప్రోత్సహించాలి, సత్యంలో ఉన్నవారిని ప్రేమించాలి, సత్యాన్ని ప్రకటించడానికి ప్రాణం కూడా ఇవ్వాలి మనం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చింది దేనికి? సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి మనం అయితే విధేయత అవ్వాలంటే సత్యానికి అవ్వాలి. అందుకొరకు ఈ లోకానికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఇది ఎన్నో రీజను? మొదటి రీజన్ ఈరోజు సబ్జెక్టులు. రెండవది యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చారంటే